ఎవరో తెలుసా? చిన్న నాకు ఒక చిన్న కథ నేను పడిపోయి లేవలేక నడవలేకున్నా. మా ఆఫీసర్ కావాల్సింది, నేను ఇంటికి రావాల్సిందే అన్నాడు. తప్పనిసరి వేయలేదు. నేను నడవలేదు, వాడు పట్టుకొని వచ్చాను. నేను కథలాగా కదులు అట్లా ఎలక్షన్ రోజు ఈఎంఐ కథలాగా వచ్చింది. ప్రియుడా నిన్నే చూడాలని, ప్రియని వలనే మారాలని, ప్రియతమానకాంక్ష తీరాలని, ప్రియమారనామది కోరే, ప్రియమారనామది కోరే. హల్లెలూయా. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలను మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు దివ్యనామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు. త్వరగానే ముగిస్తాను. ఈరోజు మీకు అర్జెంట్ కాదు, నాకే అర్జెంట్. పల్నాడు మొత్తం లాక్డౌన్ పడ్డది. రావటానికి పోవటానికి వీల్లేదు. లాక్డౌన్ పడ్డది. 9వ తారీఖు దాకా కర్ఫ్యూ పెట్టారు. కాబట్టి తొందరగానే ముగిస్తాను. సమయం నుంచి దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషం ధ్యానం చేద్దాం. లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వాక్యం. చదివే ముందు మర్యాద అంటే ఏంటి? మర్యాద మర్యాద ఈరోజు నా ప్రసంగం మర్యాద. ఇప్పుడు చదవండి. లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వాక్యం. ఒకటి చదవండి. 36 నుంచి 7వ అధ్యాయం 36. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని, పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయమని ఆయన అడిగెను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనము కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూసి ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకుని. అక్కడ ఆగండి. చిన్న ప్రార్థన. ప్రేమాస్వరూపి దయగలిగిన మా తండ్రి, పరిశుద్ధ పాదాలకు స్తోత్రం. మీరు నాతో మాట్లాడిన మాటలు మీ బిడ్డలకు విత్తుటకు ఈ సమయంలో మీరు ఇచ్చిన కృపను తలాంతును బట్టి స్తోత్రం. నిలవబడేవాడు నేను ఒట్టివాడిని, మట్టివాడిని. నన్ను మరుగు చేసుకొని ప్రతి ఒక్కరి ప్రాణాత్మ దేహములతోనూ ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడాలని ప్రార్థన చేస్తున్నాను. యేసు పరిశుద్ధ నామాన ప్రార్థిస్తున్నాను పరమతండ్రి. ఆమేన్. రాయబడిన వాక్యాన్ని మనం చాలా శ్రద్ధగా ధ్యానం చేస్తే, పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఎవరిని అడిగాడు? నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా పర్లేదు, ఎంతకాలం అని మారకుండా ఉంటాం. మార్పు అనేది మందిరానికి వచ్చేటప్పుడు ఫోన్ తేకూడదు. అది క్రైస్తవుల లక్షణం. యేసుక్రీస్తు ప్రభువును తన ఇంటికి పిలిచాడు. పిలిచిన తర్వాత అతన్ని ఆయన ఎగతాళి చేశాడు. ఆ మాట ప్రభు కింద అంటాడు. చాలాసార్లు చాలా విషయాల్లో మనము మర్యాద తప్పి గాడి తప్పి ప్రవర్తిస్తూ ఉంటాం. పరిసయ్యులలో ఒకడు ఇప్పుడు చదవండి
మొదటి వచనం 36వ వచనం. తనతో కూడా భోజనమును చేయవలెనని ఆయనను అడిగెను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజనానికి కూర్చుని ఉండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ అన్న విషయం తెలిసి అక్కడికి పరిగెత్తుకొని వచ్చింది. వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలుచుండి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను కడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. రాయబడిన వాక్యాన్ని చాలా జాగ్రత్తగా శ్రద్ధగా ఆలోచిస్తే యేసు ప్రభు మీ ఇంటికి వచ్చాడు. పరిసయ్యుని ఇంటికి ప్రభు వచ్చినప్పుడు ముందు ఆయనకి ఏమి ఇవ్వాలి? కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి. ఇవ్వాల. సరే అని ప్రభు ఇంటిలో ప్రవేశించిన తరువాత పోయి కూర్చున్నాడు. ఎంతసేపటికి చూశాడు, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాల, త్రాగటానికైనా గుక్కడి నీళ్ళు ఇస్తాడేమోనని చూశాడు. ఎంతసేపటికి ఈ పరిసయ్యుడు పనిని పూనుకోవట్లేదు. సరే, పరిసయ్యుని ఇంట బోధకుడు ఉన్నాడు అన్న విషయమును తెలుసుకున్న ఈ పాపాత్మురాలైన స్త్రీ పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వచ్చి ఒక సీసాలో అత్తరు పోసుకొని వచ్చి ఆయన పాదములను కన్నీళ్లతో కడగటం ప్రారంభించింది. తన వస్త్రాలకు అత్తరు పూసి కన్నీళ్లతో తన పాదములను కడగటం ప్రారంభించింది. వెంటనే ఆ తల వెంట్రుకలు కురులతో పాదాలను తుడిచింది. ఈడంటాడు, ప్రభు ఎందుకు, ఈ ప్రవక్త ఎందుకు ఆమెను దగ్గరికి రానిచ్చాడు? ఎందుకు? ఈమె పాపాత్మురాలు కదా, ఈమె ఆయనను ముడితే ఈయన పరిస్థితి ఏంటి? ఈరోజు చాలా మందికి సందేహం అదే. ఎవరైనా దేవుని నమ్ముకోకుండా వచ్చి నీ ఇంట వచ్చిన చాలా మంది సందేహాలు ఇవే. మందిరానికి వచ్చిన ఇప్పుడు ఇతని కాన్సంట్రేషన్ దేవుని మీద లేదు. మొదట ప్రభు అని యోచించి ఇంటికి పిలిచి తర్వాత అంటాడు ఇతడు ప్రవక్త కదా. రావడంతోనే గాడి తప్పాడు. ఆమె వచ్చి అతనికి పరిచర్య చేస్తూ ఉంటే ఇతని కడుపు మండిపోతుంది. నా ఇంటికి వచ్చి ఎవరు పరిచర్య చేసేది? నేను చేయాలి. ఈ విషయాన్ని మరిచి ఆమె ఎందుకు ఆయన వెళ్ళి ముట్టుకుంటుంది అన్న ఆలోచనలో భ్రమలో పడిపోయాడు. వెంటనే ఇతడు సందేహిస్తూ ఉండగానే ప్రభువు సీమోన్ని పిలుస్తాడు. ఇప్పుడు చదవండి, అర్థమవుతుంది. 40. అందుకు యేసు సీమోను, నీతో ఒక మాట చెప్పాలనుంది అనగా చెప్పమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చేవాడికి ఇద్దరు రుణస్తులు ఉన్నారు. ఇచ్చి ఉండేది లేకపోయాను కనుక క్షమించను. ఇప్పుడు ఎవరైతే ఎక్కువ విలువిస్తారో, ఎవరినైతే ఎక్కువగా క్షమించబడతాడో అతన్నే కదా ఎక్కువగా ప్రేమిస్తాను. ఈ విషయాన్ని యోచించాను ప్రభువా అని అనగానే ప్రభు అంటాడు, ఇప్పుడు కింద విచ్చును, ఆ స్త్రీ వైపు తిరిగి ఇట్లా నేను అసలు ఏమైనా చూస్తున్నావా? రాగా ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు
అక్కడ ఆగండి, ఏమి ఇవ్వలా? నా పాదములు కడుక్కోవడానికి నీవు నీళ్ళు ఇవ్వలా? ఈమె తన కన్నీళ్లతో, ఈమె ఎవరు అనేది తీసి పక్కన పడేయండి. ముందు పాపాత్మురాలా పరిశుద్ధురాలా అనేది కాదు సబ్జెక్ట్. నేను రావడంతోనే నీవు నాకు విలువ ఇవ్వలేదు. నేను రావడంతోనే నీవు నాకు మర్యాద ఇవ్వలేదు. కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదాలు కడగడం ప్రారంభించింది. తన తల వెంట్రుకలతో నా పాదములను తుడుస్తుంది. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు కానీ కానీ కనుక ఇప్పుడు చాలు. దేవుని మందిరానికి వచ్చే నీవు నిన్ను నీవు హెచ్చించుకోవడానికి, నిన్ను నీవు గొప్పలు చేసుకోవడానికి కాదు కదా. ఎదుటివాని కంటిలో, ఎదుటివాని జీవితంలో పాపం చూడటం కాదు. అతడు తప్పు చేస్తున్నాడే, నేను పరిశుద్ధిని అనుటకు ఏ పార్టీ వారము? నీ ఇంటికి దైవ సేవకుడు వచ్చినా, నీ ఇంటికి దేవుని నమ్ముకున్న బిడ్డలు వచ్చినా ముందు వారికి పరిచర్య చేయడం నేర్చుకోవాలి. ప్రభు నా ఇంట పాదము మోపాడు అన్న విషయాన్ని మరవకూడదు. రూఢిగా చెప్తున్నాడు, సిమోను నేను నీ ఇంటికి వస్తే నీవు నా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇవ్వలేదు. నేను ఎట్లా ప్రేమిస్తాను నిన్ను? మనమే ఉన్నాం, నేనే ఉన్నా, మీ ఇళ్ళకు వస్తా, సరిగ్గా పరిచర్య చేయలేదనుకో, మర్యాద చూపలేదనుకో, రెండోసారి వస్తానా? మీరే ఉన్నారు, ఎక్కడికైనా వెళ్ళారు, సరిగా మిమ్మల్ని పట్టించుకోకపోతే రెండోసారి పోతారా? చెప్పరే. షాక్ లో ఉన్నారా, లేకపోతే అర్థం కావట్లేదా? నాకేం అర్థం కావట్లేదు. ప్రభు చెప్పగానే చెప్తున్నాడు, సీమోను నేను నీ ఇంటికి వస్తే పరిచర్య చేయాలి. కానీ ఈయనెవరో నీ ఇంటికి సంబంధించిన వ్యక్తి అయితే కాదు, కానీ నాకు పరిచర్య చేస్తుంది. తల అంటుటకు నూనె ఇవ్వలేదు కానీ, తైలాన్ని ఇవ్వలేదు కానీ, ఈమె అత్తరు పూసింది, ఎంతో విలువైన ద్రవ్యాన్ని నాకు రాసింది. ఈరోజు ఆయన సన్నిధిలో ఆయన యొక్క మర్యాద పూర్వకంగా నడుస్తున్నావా? ఆలోచించే. విలువిస్తున్నావా? మర్యాద ఇవ్వని చోట ప్రభు ఉండడట. ఈ వాక్య భాగమే సారాంశం. నేను నీ ఇంటికి వచ్చాను, వచ్చినప్పుడు నువ్వు విలువ ఇవ్వలేదు, కానీ ఈమె మాత్రం విస్తారముగా నన్ను ప్రేమించింది. ఇంటికి దైవ సేవకుడు వచ్చాడు, ఎట్లా ప్రేమిస్తున్నాం? యాజకుడు హాల్లోనే కూర్చుంటాడు, వంటగదిలో భార్యాభర్తలు ఇద్దరు గిచ్చుకుంటూ ఉంటారు. దేనికి? ఏం తేవాలా? ఎప్పుడు పోతాడు? ఒక మాట చెప్పునా, చెప్పకూడదు, సభాపూర్వకంగా చెప్తున్నా. చాలా మంది సేవకులు వీళ్ళకు రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఈ ప్రవర్తన మార్పు. రూఢిగా చెప్తున్నా, మీ ప్రవర్తనను బట్టి వీళ్ళకు రారు. యాజకుడు వచ్చి హాల్లో కూర్చుంటే మీరే నీ వంటగదిలో తమాషాలు ఆడుతూ ఉంటే చూసేవాడికి ఎట్లా కనిపిస్తుంది? నేను నా సేవకునిలో ఉంటానలేదా? లేదా? చెప్పలేదా? కానీ ఇక్కడ రూఢిగా చెప్తున్నాడు, సీమోను నేను నీ ఇంటికి వచ్చాను, కానీ నువ్వేం చేసావు? నాకు నీళ్లు ఇవ్వలేదు. నీళ్లు తీసి విడిచిపెట్టు, నాకు నీవు మర్యాద ఇవ్వలేదు. ఒక మాట చెప్పండి, మందిరానికి వచ్చినప్పుడు మిమ్మల్ని అందరూ గౌరవించాలనుకుంటారు, అందరూ మిమ్మల్ని హెచ్చించాలనుకుంటాం, అందరూ మనల్ని పొగడాలనుకుంటాం, అందరూ మనల్ని గుర్తించాలనుకుంటాం, కానీ మనం మాత్రం ఎవరిని గుర్తించాం?
మందిరముతో మనకు సంబంధం లేదు, మందిరములో చేయు పరిచారకులతో సంబంధం లేదు. మందిరమును మనము ఎప్పుడో ఒక రోజే చూస్తాం. నీ ఇంట దేవుడు వస్తున్నాడా? మీ ఇంటికి దేవుడు వస్తున్నాడా? ఏ విధంగా మర్యాదిస్తున్నాం? చాలా మంది బైబిల్ తీసుకెళ్ళి అటక మీద పెడతారు. ఇప్పుడు గూళ్ళు వచ్చినాయి, వేసుకునే బట్టలన్నీ ఒక చోట కుప్ప ఉంటుంది, దాని మీద బైబిల్ ఉంటుంది. లేరా లేరా బైబిల్కు ప్రత్యేకమైన స్థానం ఉండదు. నిద్రపోయేటప్పుడు తల దగ్గర ఉండాలి. ఎట్లా ఎట్లా మర్యాదిస్తున్నాం? దేవుని సన్నిధి అంటే విలువ లేదు. గత వారం నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను మీ అందరి కోసం. మీకు తెలియకుండానే చాలా మీలో ప్రవేశించాయి, అవి విర్రవీగుతున్నాయి మీ కుటుంబాలను పాడు చేయడానికి. నీకు తెలియదు, కానీ మిమ్మల్ని ఎలా బయటపడేయాలా అని నిద్ర పట్టట్లా. నాకు 3 గంటలకు లేచా, నేను పండుకున్నది 12 గంటలకి. ఈరోజు రాననుకున్న భయంకరమైన వర్షం, లాక్డౌన్, కానీ నీకు మాత్రం చలనం లేదు. నిజం, సేవకుడిగా నేను చెప్పబోదు ఇంకోటి చూద్దాడు, చలనం లేదు. సరే, సంఘం పట్ల చలనం లేదేమో, మరి మీ వ్యక్తిగత జీవితాల మీద? దైవ సేవకుడిగా పులిపీఠం మీద ఉండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నా. మీ కుటుంబాలు దీవించబడాలంటే విలువ కలిగిన యేసయ్యకు విలువిచ్చినప్పుడు, విలువ లేని సాతానుగాడు ఇంటి బయట ఉంటాడు. యోబంటాడు కదా, వీధిలో ఉండవలసిన పరదేశిని ఏం చేశా? ఇంట్లో చేసుకున్నా. సిమోను, నువ్వు నాకు విలువ ఇవ్వలేదు కదా. ఈమె చూడు, ఎంత పాపం చేసినా, తన విస్తారమైన పాపాలు ఉన్నా నేను రావడంతో ఏం చేసింది? కనుక ఈమె విస్తారమైన పాపములు, ఈమె నన్ను ప్రేమించను కనుక క్షమించబడ్డాయి. చూస్తారా? 2వ మాట, 2వ రాజుల గ్రంథం 4:8 వాక్యం. ఆ భోజన బంతిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరతో యేసయ్యను. రాజుల 2వ గ్రంథం 4:8. కన్నీళ్లతో పాదాలు కడిగింది, కన్నీళ్లతో పాదాలు కడిగింది, తన కురులతో పాదాలు తుడిచింది. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆరాధన. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆరాధన. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరతో యేసయ్యను. ఒక దినమందు ఎలీషా షూనేమీరాలు పట్టణం, షూనేము పట్టణమునకు పోయినప్పుడు చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనం చేయుచు వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు ఇంట్లో ఒక వ్యక్తి మార్చబడ్డాడు. ఎగ్జాంపుల్కి మీ ఇంట్లో భార్యగా మీరు మార్చబడ్డారు అనుకోండి. యాజకుడు ఆ మార్గాన పోతున్నప్పుడు ఆధ్యాత్మిక స్థితిలో ఎదుగుదల కలిగి ఉంటే నీకు ఏ బాధ అనిపించింది? సేవకుడు మా ఇంటికి వస్తే బాగుండు కదా. ఇప్పుడు ఈ షూనేమీరాల యొక్క ఆలోచన అదే. ప్రతి
ప్రతిసారి సేవకుడు వస్తున్నాడు పోతున్నాడు. మా ప్రాంతానికి వస్తున్నాడు, కానీ మా ఇంటికి కూడా వచ్చి వెళితే బాగుండు కదా. వెంటనే తన యజమానుని దగ్గరికి వెళ్ళి చెప్తుంది, మన ఇంటికి వచ్చే దైవ సేవకుడు ఎవరు? భక్తి కలిగిన వాడు. నేను రమ్మని చెప్పొచ్చాను, వచ్చే ఆయన చాలా భక్తిపరుడు, కనుక నీవు మాత్రం. ఇప్పుడు చదవండి. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన మన ఇంటికి వచ్చుచు పోవచ్చు ఉన్న వ్యక్తి భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి. ఇప్పుడు ఈమె పరిచర్య, ఈమె మర్యాద చూడండి. తన భర్తను త్యాగపరిచింది. వెంటనే ఆయనతో చెప్తుంది, ఇదిగో ఆయన మన ఇంటికి వచ్చుచు పోవచ్చు ఉండాలంటే మనం ఏం చేయాలి? మన ఇంటి మీద ఒక గది కట్టించి దాంట్లో ఒక మంచము బల్ల పీఠ దీప స్తంభము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చని చెప్పాను. అక్కడ ఆగండి. నేను అంటాను, మీరు మా ఇంటికి ఎన్నిసార్లు వస్తున్నారు? మీరు మా ఇంటికి ఎన్నిసార్లు వస్తున్నారు? నేను తలొస్తున్నారు. వారానికి ఒకసారైనా? నెలలో? నేను మీ ఇంటికి ఎన్నిసార్లు వస్తున్నా? వచ్చానా? నా ఇల్లు అంటే మీరు మందిరానికి ఎన్నిసార్లు వస్తున్నారు? మధ్యలో ఏదైనా వస్తే హాలిడేస్ జరగవచ్చు. మరి మీ ఇంటికి దేవుడు ఎన్నిసార్లు వస్తున్నాడు? అర్థం కాలేదా? నాకు అర్థమైంది. మీ ఇంటికి దైవ సేవకుడు ఎన్నిసార్లు వచ్చాడు? మనం చేసే భక్తి కంటే మనం ఇచ్చే మర్యాద విలువే. ప్రభువు ఆ పాపాత్మురాల యొక్క స్త్రీ యొక్క భక్తి మీద కాదు కాన్సన్ట్రేషన్ పెట్టింది, ఆమె చూపిన ప్రేమ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాడు. ఆమె ఇచ్చిన విలువ మీద, మర్యాద మీద ఆయన కాన్సన్ట్రేషన్ పెట్టి అంటాడు, ఈమె నన్ను విస్తారముగా సినేమిరాలు దైవ సేవకుని విస్తారముగా ప్రేమించింది. ఒక్కసారి వస్తేనే చాలు డబ్బు పాస్టర్. నాన్ స్టాప్గా 2 రోజులు వచ్చామని ఏమంటాం మనం? పాస్టర్ గారికి ఇంట్లో అన్నం లేదా? మీరు కాదులే, మిమ్మల్ని అరట్లా. ఇంట్లో అన్నం లేదా? లోకంలో ఉన్నాయి. ఒక విషయం చెప్పానో లేదో మీకు. ఒకరోజు ఓ ఇంటికి, ఓ ఊరికి సభలకు వెళ్ళా నేను. సభలకు వెళ్ళి వాక్యం చెప్పేసి అయిపోయింది. యాచకులకి అన్నీ అనుభవాలే కదా. వాక్యం చెప్పేసి అయిపోయింది. ఒక ఆమె వచ్చింది, అయ్యగారు ఈరోజు అయ్యగారు మా ఇంటికి భోజనానికి తీసుకెళ్తానని వచ్చింది. నాకెందుకు వెళ్ళకూడదని అనిపిస్తుంది. కానీ విశ్వాసుల మైండ్ ఎలా ఉంటుంది? పాస్టర్ గారు మా ఇంటికి రారేమో, మేము పేదోళ్ళంగా మా ఇంటికి రాడు. పెద్దలు అంటారు, 10 మందితో ఆలస్యమైన బతిలోనే అన్నం తిని కానీ ఒక్కడివి ఎక్కడ అన్నం తినమాకంటారు. సరే అని వెళ్ళి కూర్చొని అర్ధగంటకి తెచ్చింది భోజనం. అందరు అన్నం తినేశారు. పాస్టర్ గారు ఫోన్ చేశారు, అయ్యగారు అయిపోయిందా? ఇంకా ఏడైపోయింది. అందరికి వడ్డించి నేను కూడా అన్నం తినేశాను అయ్యగారు అన్నాడు ఆయన. ఎవరైనా ఇంటికి రావాలంటే నేను చాలా ఆలోచిస్తా. ఇప్పుడు నిజం, అందరు అయిపోయారు.
భోజనం ఎన్ని గంటలు పెట్టింది తెలుసా? 4 గంటలు పెట్టింది. తీసుకొచ్చింది 1/2 కిలో చికెన్. తప్పు పట్టట్లా చెప్తున్నా. మీ ఇంటికి మళ్ళీ ఎవరైనా వస్తే ఇట్లా చేయరని చెబుతున్నా. నిజమండి. వంటగదిలో చేసి 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 ఆకలి కూడా చచ్చిపోయింది. తర్వాత కొంచెం అన్నం పెట్టింది, తిన్నా. పాస్టర్ గారు తినండి, మీరు తింటే ఆశీర్వాదం అంటుంది. అమ్మా మీరు కూడా ఉన్నారు కదా, ఇంక మీరు తినండిలే అన్న. లేదు పాస్టర్ గారు, మేము ఇప్పుడు తిన్నాం, సాయంత్రం పూట అన్నది. చెబుతున్నారు వినండి. సరే అని నేను సాయంత్రం పూట తింటే అన్నం తింటా, ప్రయాణాలు ఎక్కువ చేస్తే అన్నం తినలేదు. అన్నం పెట్టింది. అమ్మ ప్లేట్లో అన్నం వేస్ట్ అయిపోయింది, కొద్దిగా చాలన్నా. ఆ పెట్టిన అన్నం ప్లేట్లోనే వేస్ట్ అయిపోయింది. తినలేనంత పెడితే తింటారా? నాకు బాగా తెలిసిన వాళ్ళు అయితే వాళ్ళకి పిలిచి నేనే ముద్ద కలిపి పెడతా, మంచి పరిచయం ఉంటే తింటూ తింటూనే పెడతా, ఆత్మీయ తండ్రిగా. అయితే వీళ్ళరా తినేసా, చేతులు కడిగేసా, ప్రార్థన చేసి అమ్మ వెళ్ళొస్తాను. అయ్యో వెళ్ళిపోయింది అంది. పోతూ పోతూ సెల్లు మర్చిపోయి పోయాను. 4 అడుగులు వేసా, మెట్లు దిగి వేసేసరికి ఇంకేమో స్టార్ట్ చేసింది. మాకు లేకుండా చేశాడు. ఎంత పెడుతున్నాడంటే అంత తినాలా? ఇంకా నాకు ఎట్లా కొంటే చెప్పండి. ఇంట్లో కూడా వెళ్ళా నేను. ఆ తలుపు దగ్గర ఉండి ఏం మాట్లాడుతున్నారని వెంటనే కట్టన అర్థం ఉంది. వాళ్ళు చెబుతూ ఉంటే నాకు ఇంకా ఉంది. వీళ్ళరా నేను అక్కడ ఏడ్చా. నేను ఏ ఇంటికి వెళ్ళను ప్రభు అని ప్రార్థన చేశాను. వెంటనే తలుపు కొట్టే వెళ్ళి, అమ్మా నా మొబైల్ మర్చిపోయాను. ఆ పాస్టర్ గారు రండి రండి అని మళ్ళీ కూర్చోండి. అప్పుడన్నా జీవితంలో నువ్వు ఆశీర్వదించబడవు, తరతరాల వరకు శపించబడతావు హో అన్న. ఎందుకు ప్రభు ఆ టయానికి ఆ మాట చెప్పమన్నాడు? వెంటనే పిలిచిన ఆయన ఇంటికి పోయి ప్రార్థన చేసి వెళ్ళిపోయా. ఇంటికి వెళ్ళాక ప్రార్థన చేశా. మళ్ళీ బాధ అనిపించింది. ఎందుకు నేను ఎట్లాగన్నా, కీడైనా మేలైనా నా బిడ్డలే కదా అని బాధేసి మళ్ళీ ప్రార్థన చేశా. వారం తిరగక మునిపే ఆమెకి క్యాన్సర్ వచ్చేసింది. ఆమె బిడ్డలే ఆమెకు అన్నం పెట్టడానికి ఓ మూలకు నెట్టేశారు. నిజమండి, జరిగింది చెప్తున్నా. దైవ సేవకులతో గేమ్స్ ఆడమాకండి, ఆషామాషలు అస్సలొద్దు. పిలుపును దర్శనానికి లోబడి సమస్తాన్ని వదులుకొని ప్రభువే దారనుకొని జీవితాలను పనంగా పెట్టుకొని పరిచర్యకు వచ్చారు. మీరు ఇచ్చే 10 రూపాయలకి 20 రూపాయలకి కాదు. చాలా బాధ అనిపించింది. వారం తిరగక ఆదివారం మళ్ళీ ఆ పాస్టర్ గారికి ఫోన్ చేసి ఆమెకి ఇట్లాగ అయింది పాస్టర్ గారు అని ఫోన్ చేసి చెప్తే మందిరంలో కూర్చొని ఏడ్చారు. నువ్వు పిలవకపోతే రానుగా, నీకు ఈ గది పట్టదుగా. ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడు, ఏ పాస్టర్ గారినైనా ఇంటికి తీసుకెళ్ళి ఆమె చేసే పని అంట అదేనంట. పాస్టర్లతో గేమ్స్ ఆడుకోవడం ఆమెకి సంతోషం అంట. మళ్ళా పాస్టర్ గారు ఫోన్ చేసి, అయ్యారు ప్రార్థనలో పెట్టండి అంటే, ఈమె వారం కంటే ఎక్కువ బ్రతకదు, ఈమె స్టోరీ ఇది అన్నాం. దైవ సేవకులతో గేమ్స్ ఆడకూడదు. మీ ఇల్లు ఎట్లా కట్టుకోవాలో ఏం చేయాలో అనేది సేవకులుగా మేము చెబుతున్నామంటే దేవుడు మాకు చెప్తున్నాడు అన్న ఆలోచనే కదా. చాలా మంది సంఘంలో తెలివి మీరిన వాళ్ళు ఉంటారు. యెషునమీరాలు చేసిన పని ఏంటో తెలుసా? అయ్యా అమ్మా నీకేం మేలు చేయాలా, నా వలన నీవేమైనా ఆశిస్తున్నావా, నా వలన నీవేమైనా ఆశపడుతున్నావా, ఏదైనా కావాలని
కోరుతున్నావా? రాజుగారికి చెప్పంటావా? గెహజీ ఏ కావాలో కనుక్కోపో అంటే ఏమంటది, నాకేమీ వద్దయ్యా, నేనేమి కోరుకోవద్దు. హేళనపరచడానికి చాలా మంది విశ్వాసులు సాతానుడి వాళ్ళు ప్రవేశించి ఒక్కళ్ళిద్దరు చేయటం బట్టి చాలా మంది దైవ సేవకులు ఏం చేస్తారు, వెళ్ళకపోవడం మానేస్తారు. మీకు విషయం తెలుసా? మీ ఇంటికి దైవ సేవకుడు రావటం మీకు ఆశీర్వాదం. ఏ సమయంలో మీ ఇంట్లో ఏం జరుగుతుందో దేవుడు సేవకుడిని బయలుపరుస్తాడు. కానీ మనమేమనుకుంటాం, బరువు అనుకుంటాం. ఆ రోజు నుంచి ఎప్పుడైనా వెళ్తే మంచినీళ్ళు ఇస్తే చాలని చెప్పి అన్నం తినకుండా వస్తాను. ఎందుకు? 2-3 చోట్ల ఏం తిన్నా ఇప్పుడు నేను ఎదురు దెబ్బ తిన్నా. నిజమండి, నా జీవితంలోనే కాదు, భక్సింగ్ గారి జీవితంలో, ఏసన గారి జీవితం, చాలా మంది దైవ సేవకుల జీవితంలో ఇవి జరిగాయి. అతి తెలివి ఉపయోగిస్తాం. ఇక్కడ యేసు ప్రభు వచ్చినప్పుడు కూడా ఈ పరిసయ్యుడు హేళన పరుద్దాం అనుకున్నాడు అనుకుంటా. అందుకే ప్రభు అక్కడే మొహం మీద అన్నాడు, సిమోను, నేను నీ ఇంటికి వస్తే నువ్వేమి ఇవ్వలేదు కదా, నీళ్ళు ఇచ్చావా? నేను చిన్నప్పుడు పరిచర్యకి రాక మునుపు మందిరంలో పరిచారకుడిగా ఉన్నా. అందరూ వచ్చేసరికి మందిరంలో తుడిచి మందిరాన్ని వారానికి 2 సార్లు క్లీన్ చేసేవాడు. మా పాస్టర్ గారు సభలు పెట్టిస్తే ఆ పాస్టర్ గారి ఇంటికి పోయి వచ్చిన పాస్టర్ గారు అన్నం తిని వెళ్తే నాకు చాలా బాధ అనిపించింది. మా ఇంటికి కూడా వస్తే బాగుండేది కదా. అప్పుడు ఎందుకు బాధ అనిపించిందో అర్థం కాల. సేవకి వచ్చిన తర్వాత చాలా బాధ అనిపించింది. అప్పుడు అర్థమైంది, యాజకుడి ఇంటితోనే ఎందుకు వెళ్తాడు. వాక్యము సెలవిస్తుంది, శిలోమిరాజు చెప్తుంది, నేను నీ వలన ఏది ఆశించట్లా. కారణం ఏంటో తెలుసా? నీవు జీవము కలిగిన దేవుని సేవకుడు అని యోచించా. గెహజీ అంటాడు, నా ఏలినవాడా, ఆమెకు పిల్లలు లేరు, వాళ్ళు వృద్ధాప్యమునకు వచ్చారు, వాళ్ళకు ఒక అండ కావాలి కదా, పిల్లల్ని అనుగ్రహించమని ప్రార్థన చేయన్నప్పుడు ఎలీషా వెళుతూ అంటాడు, వచ్చే ఏడాదికి నీ ఒడిలో కుమారుడు ఉంటాడు. వెంటనే వాడు పెరిగి పొలంలో ఆడుకుంటూ వాళ్ళ నాన్న దగ్గర ఉన్నప్పుడు స్పృహ తప్పి పడిపోతాడు. వెంటనే వాడిని తీసుకొని ఈమె దగ్గరకు వచ్చినప్పుడు గాడిదకు గంత కట్టి దైవజనుడైన ఎలీషా దగ్గరికి వెళ్ళటానికి ప్రయాణం అవుతుంది. ఎలీషా కొండ మీద ఉంటాడు. గెహజీ ఎలీషా దగ్గరికి వెళ్లకుండా ఆపుతాడు. వెంటనే ఎలీషా గెహజీతో అంటాడు, గెహజీ, అక్కడ మాట అంటాడు, చదవండి ఇప్పుడు ఆ మాట. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం. ఒక పనివాడిని ఒక గాడిదను నా యొద్దకు పంపు, నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదనని కింద వచ్చింది. తన పెనిమిడితో అనగా అతడు నేడు అమావాస్య కాదే, ఈరోజు అమావాస్య కాదు, పున్నము కాదు, విశ్రాంతి దినము కాదే, అతని యొద్దకు ఎందుకు పోవుదును అని అడుగుగా, ఆమె నేను పోవుట మంచిదని చెప్పి గాడిదకు గంత కట్టించి తాను ఎక్కి తన పనివాడితో శీఘ్రముగా తోలుము, నేను నీకు సెలవిచ్చితనే గాని నిమ్మళముగా తోలవద్దనెను. ఈ ప్రకారం ఆమె పోయి కర్మేలు పర్వతమందున్న దైవజనుని యొద్దకు వచ్చెను. దైవజనుడు దూరం నుండి ఆమెను చూచి అదిగో ఆ షూనేమీయురాలు, నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గెహజీతో చెప్పి పంపాను. అందుకు ఆమె సుఖముగా ఉన్నామని చెప్పాను. పిమ్మట ఆమె కొండ మీద ఉన్న దైవజనుని వద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొని గెహజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాగా, తోలివేయడానికి ఏం చేశాడు? దగ్గరకు రాగా దైవజనుడి దగ్గరికి ఆమె వస్తే మధ్యలో పరిచారకుడు
వచ్చి వెళ్ళమాకమ్మ అని ఆపాడు. దగ్గరికి రాగా వెంటనే ఎలీషా అంటాడు, గెహాజీ ఆమెను నా దగ్గరికి రాని. ఇప్పుడు అంటాడు ఒక మాట, చదువు. దగ్గరకు రాగా దైవజనుడు ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేశాను. ఏంటది? ఆమె చాలా వేదనతో ఉంది. అసలు ఆమె ఎందుకు వేదనతో ఉందో ఆ విషయాన్ని దేవుడు నాకు చెప్పకుండా ఏం చేశాడు? మరుగు చేశాడు. ఆమె చాలా బాధల్లో ఉంది. ఆ బాధ ఏమిటో దేవుడు నాకు చెప్పక మరుగు చేశాడు. ఆమెను నా దగ్గరికి రాని. వెంటనే వెళ్ళి చెప్తుంది, నేనేమైనా నీకు కుమారుని ఇవ్వమని అడిగానా? లేదే. మరి ఇట్లాగయ్యాడు నా ఎలినవాడా అని ప్రాధేయపడటం ప్రారంభించబడింది. ఆమె ప్రాధేయపడుతూ ఉండగానే ఎలీషా ప్రార్థన చేయడం ప్రారంభిస్తాడు. వెంటనే గెహాజీతో చెప్తాడు, నీవు బయలుదేరి నువ్వు వెళ్ళి ఆ బాబు నిద్రిస్తున్న ఆ ప్రదేశానికి వెళ్ళి అతని మీద ఈ యొక్క దండమును ఉంచగా అతడు బ్రతుకుతాడన్నప్పుడు అతడు వెళ్తాడు. వెళ్ళాక కూడా అతడు ఆ వార్త విని ఎలీషా వస్తాడు. అతని నాలుకలో నోటిలో నోరు, ముక్కులో ముక్కు, కళ్ళల్లో కళ్ళు పెట్టి గట్టిగా ఊదుతాడు. ఎలీషా ఎముక ఎప్పుడైతే ఆ పశువుడికి తగులుతుందో వెంటనే అతడు ఏమవుతాడు? బ్రతుకుతాడు. ఇప్పుడు ఈమె చేసిన మర్యాదే తన బిడ్డను ఏం చేసింది? బ్రతికించింది. దేవుని సేవకుడు కదా అని ఎంతో విలువిచ్చింది. దేవుడు నీ ఇంటికి రావాలంటే నువ్వు ఎంతో కృతజ్ఞత కలిగిన వాడై ఉండాలి. నీ ఇంటికి విశ్వాసులైన బిడ్డలే వస్తారా? ప్రభు ఎవరి రూపంలో వస్తాడో తెలియదు. ఎవరి రూపంలో వస్తాడో తెలియదు. యాజకుని రూపంలో రావచ్చు, అడుగుకునేవాడి రూపంలో కూడా రావచ్చు. నీ మనసు తెలుసుకోవడానికి విశ్వాసులైన బిడ్డల రూపంలో రావచ్చు. చాలాసార్లు అంటాం, నీ రాకతో నేను బహుగా దీవించబడ్డామని. కానీ కృతజ్ఞత కలిగిన జీవితం నీకు ఉండాలి. మర్యాద కలిగిన జీవితం, విలువించే స్థాయిలో ఉండాలి. త్వరగా నా మాటలు నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 5వ వాక్యంలో ప్రేమంట అమర్యాద గంట ప్రవర్తించదు. ప్రేమ ఎట్లాగుంటది? నీకు మర్యాద చేసే గుణం ఉంటే నీవు ప్రేమిస్తున్నావని అర్థం. పాపాత్మురాలైన స్త్రీ ఆయన ఏం చేసింది? బహుగా విస్తారముగా ప్రేమించింది. ఆమె ప్రేమలో అమర్యాద ఉందా? మాట్లాడరే? ఉందా? ప్రేమ ఏం చేసిద్దంటే మర్యాదగా నడవటానికి పూనుకుంటది. ప్రేమ ఎప్పుడు అమర్యాదగా నడవనివ్వదు. చదవండి. ఎలాగనగా మేము వెర్రివారమైతే మా దేవుని నిమిత్తమే, మేము వెర్రివారమైతే మా దేవుని నిమిత్తమే, వెర్రివారమైతే మా దేవుని నిమిత్తము, స్వస్థ బుద్ధి గల వారమైతే మా మీ నిమిత్తమే, స్వస్థ బుద్ధి గల వారమైతే మా మీ నిమిత్తము, క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. క్రీస్తు ప్రేమ మమ్మల్ని ఏం చేసింది? బలవంతము చేయుచున్నది. బలవంతము చేయుచు. ఏలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన కనుక అందరూ మృతి పొందిన నీవు జీవించు వారికి మీదట తమ కొరకు అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ ఆ ఒకటి మూలముగా మృతి పొందిన వారే. జీవించువాను వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి. ఇప్పుడు మన కొరకు మృతి పొందింది ఎవరు? ఇప్పుడు ఎవరి కొరకు బ్రతకాలా? మనందరి కొరకు ఒకరు మృతి పొందాడు కనుక జీవించువాడు ఆ మరణించిన ఆ వ్యక్తి కొరకు బ్రతకాలి.
ఇప్పుడు ప్రేమ మరణాన్ని కోరుకోదు, ప్రేమ త్యాగం చేసింది. ఆయన మనలను ప్రేమించాడు కనుక తన ప్రాణాన్ని మనకు త్యాగం చేశాడు. కల్వరి రక్తములో నీ కొరకు నా కొరకు బలి అయిపోయాడు. చాలా విలువైన పరిస్థితుల్లో నడిచినప్పుడే రొట్టె విరవాలి. పదే పదే చెప్తున్నా, దేవుని శరీరం అంటే అంగళ్ళలో దొరికే సరుకు కాదు. తీసుకోకపోయినా పర్లేదు, కానీ అమర్యాదగా అనాలోచనగా ఆయన శరీరము తినుటకు యోగ్యుడు కాకూడదు. యోగ్యత ఉండాలి. ముందు రోజు సిద్ధపాటు ఉండాలి. రేపటి దినాన్ని నేను దేవుని శరీరాన్ని తినబోతున్నానన్నా సమర్పణ సిద్ధపాటు ఉండాలి. శుద్ధి చేసుకునే గుణం ఉండాలి. ఈరోజు ఏదో తీసుకోవచ్చు, ఎవరు చెప్పట్లేదులే అనుకొని అనాలోచనగా ఒకవేళ తీసుకుంటున్నావేమో, రేపు ఘోర అపజయానికి పాలవుతావు. దేవుని శరీరము ఆషామాష కాదు. ఒక చిన్న గోధుమ రొట్టెలాగా కనబడుతుందేమో, అది నీ అవయవాల్లో కలిసిన వెంటనే మాంసపు ముద్దవుతుంది. ఒక మెతుకు కాదు కదా, ఒక బొట్టు కూడా రక్తం కింద కారకూడదు తీసుకునేటప్పుడు. అంత విలువైంది. ఎంతో విలువైంది. యేసుక్రీస్తు రక్తము అంగడిలో దొరికేది కాదు. మన రక్తానికైనా బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి, లేవా? మనలో ఏదైనా అవయవం పోతే మళ్ళీ మార్చడానికి ఉంటది. ఆయన శరీరం అట్లా కాదు, పరిశుద్ధమైనది. మీరు గమనించండి, కాస్ట్లీ వస్తువు తొందరగా దొరికిద్దా? దొరకదు. ఇప్పుడు నాకు ఒక బైబిల్ కావాలని నేను ఎక్కడెక్కడో కనుక్కుంటున్నా, ఎక్కడ అడిగినా లేదంటున్నారు. యెరూషలేము వెళ్ళి వచ్చే వాళ్ళని కూడా అడిగా, కష్టం అంటున్నారు. ఇప్పుడు అంత విలువైనది పోగొట్టుకుంటే మళ్ళా దొరుకుతుందా? యేసు ప్రభుని నీ పాపముల నిమిత్తం పోగొట్టుకున్నావు. తిరిగి నువ్వెంత ఏడ్చి కుమిలి రోధించినా తిరిగి దొరకటం అసాధ్యం. కానీ ఆయనకు గుర్తుగా నీ కొరకు బలి అయిపోయిన ఆ మహాగణుని శరీరము రక్తం నీ దగ్గరకు వస్తున్నాం. ఇంకెంత విలువ ఇవ్వాలి? ఇంకెంత విలువ ఇవ్వాలి? మోకాళ్ళ మీద ఉండి రొట్టె తీసుకోవాలి. తెల్లటి వస్త్రాల్లో రొట్టె తీసుకోవాలి. పరలోకంలో అందరు ఎలా ఉంటారు? ఆదివారమైన తెల్లటి వస్త్రాలు వేయండి. పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి ఆయన శరీరాన్ని పుచ్చుకోవాలి. ఎట్లా పడితే అట్లా శరీరం తీసుకోవడానికి మేము ఎత్తున్నామని మీరు తీసుకున్నారనుకో, రేపు మీరు నేను అందరం శిక్షలో నిలబడాలి. చివరి మాట, రోమా పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యం. రోమా 12:2. మీరు ఈ లోక మర్యాదను, ఇప్పుడు ఏది అనుసరించకూడదు? అనుసరించాల్సిందేది? దేవుని మర్యాద. దేవుడు నేర్పిన మర్యాద ఏది? పైన 2 మాటలు చెప్పా. ప్రేమ అమర్యాదగా. ఎందుకు? ఆయన ప్రేమాస్వరూపి కనుక, ఆయన ప్రేమ వలన ఈనాడు నీవు నేను రక్షింపబడ్డాము కనుక ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదు. నీలో ప్రేమ ఉంటేనే మర్యాద కలిగి జీవించాలి.
ఎదుటి వ్యక్తికి విలువనిస్తావు. వారు నన్ను విస్తారముగా ప్రేమించెను గనుక నేను వారి పాపములను క్షమిస్తాను. ఇప్పుడు లోక మర్యాద ఏంటి? వాడిని ఎవరో ప్రేమించేది, ఇదేనా? ఈ లోక మర్యాద చొప్పున మీరు నడవవద్దు. కారణం ఏంటో తెలుసా? సాతానుగాడు ఏ విధము చేతనైనను మిమ్మల్ని అగ్నిగుండంలో పడవేయుటకు పూనుకుంటున్నాడు. లోక ప్రేమ రెచ్చగొడుతూ ఉంటుంది. పాపం చేయి. లోక మర్యాద చొప్పున నీవు నడవకూడదు. ఎదుటి వ్యక్తికి విలువ ఇవ్వకుండా నా అంతటి వాడే లేడు అన్న గర్వాన్ని పుట్టించేది లోక ప్రేమ. అహంకారం, అహంభావములను చూపించేది లోక ప్రేమ. నా దగ్గర తప్ప నా అంత ఆస్తిపరుడు లేడు అన్న అహంభావములతో హృదయమంతా నింపేసేది లోక ప్రేమ. ఎవరికి ఒక రూపాయి ఇచ్చేటట్టు మార్చదు. నిజమండి, మీరు డిఫరెన్స్ చూసుకోండి. ఇంటికి వెళ్ళాక పరిపూర్ణంగా దేవుని ఎరిగితే ఒకళ్ళకు ముద్దన్నం పెట్టాలనిపిస్తుంది. లోకం మీద డిపెండ్ అయ్యావనుకో, ఎవరైనా వచ్చి అమ్మ ఆకలి అన్న ముద్దన్నం పెట్టడానికి చేతులు రావు. కారణం ఏంటంటే సాతానుగాడు అట్లాంటి వాడు. ఈరోజు ఏ ప్రేమలో ఉన్నావు? లోక ప్రేమలో మీరు పడిపోయి మర్యాద తనమును కోల్పోవద్దని లేఖనాలు సెలవిస్తున్నాయి. క్రీస్తు చూపిన ప్రేమలోనే మనము నడవాలి. మీ కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడ? అక్కడ, ఇక్కడ. నా కేర్ ఆఫ్ అడ్రస్ దేవుని సన్నిధి, ప్రార్థనా జీవితం. మరి మీది లోకమా? ఆలోచించేయండి. దేవునితో సమయాన్ని ఎక్కువ కేటాయిస్తున్నావా? లోకముతో సమయాన్ని ఎక్కువ కేటాయిస్తున్నావా? మాదిరిగా పౌలు గారిని పెట్టుకోండి. దేవునితో సమయాన్ని ఎక్కువగా కేటాయిస్తే దేవుడు నీతో విరామము లేకుండా మాట్లాడడం ప్రారంభిస్తాడు. లోకముతో సమయాన్ని ఎక్కువగా కేటాయిస్తే దేవుడు నువ్వు నుండి దూరం అయిపోతాడు. డబ్బు ఇచ్చేవాడి దగ్గర ఉండాలా? లాక్కునేవాడి దగ్గర ఉండాలా? మనం ఎక్కడున్నా ఇప్పుడు? ఆశీర్వాదం ఇచ్చే దేవుని దగ్గర ఉన్నావా? కష్టాల్లో నెట్టేసే సాతాను గడి దగ్గర ఉన్నావా? పరీక్షించుకునే సమయం. నువ్వు ఏది అడిగితే ప్రార్థనలో గడిపి నువ్వేమడిగితే అది ఇస్తాడు. ప్రార్థనలో గడపకుండా నువ్వేమడిగినా సాతాను గడి ఇవ్వనివ్వడు. నీ దగ్గరకు వచ్చి ఒక మాట, ఆయన దగ్గరికి వెళ్ళి ఒక మాట మాట్లాడతాడు. చూడు ప్రభువా, చూడు నా కొడుకు అన్నావుగా, ఏం చేస్తున్నాడో చూడు. నేను బుద్ధి గడ్డి తిని నేను ఈ పని చేయమన్నాను అనుకో, వాడు చేసాడమేనా అని అంటాడు. నీ పెంపకం ఏమవ్వాలా అంటాడు వాడు. అక్కడ దేవుడు తలదించుకుంటాడు నీ మూలంగా. మా నాన్న చెప్పింది మనం వినకుండా ఎవరైనా చెప్పింది చేసామనుకో, వాడు వచ్చి మా నాన్న దగ్గర ఏమంటాడు? రే ఎల్లయ్య, నీ కొడుకు చూడు, నువ్వు చెప్పిన మాట, నా కొడుకు అన్నావు కదా, ఏమైంది? ఇదే సేమ్ కేస్ పరిశుద్ధాత్మ దేవుని దగ్గర కూడా పరీక్షించుకో. అపోస్తుల కార్యం 27వ అధ్యాయం 3వ వాక్యములో పౌలు ఎడల మర్యాద చూపారంట అక్కడి సంఘం. అపోస్తుల కార్యం 27వ అధ్యాయం 3వ వాక్యం. మరునాడు వెళ్ళి తరువాత
ఆ యూలి పౌలు గారి మీద మర్యాద చూపించాడు. దైవ సేవకుడు వచ్చాడు, ప్రభు వార్తను మోసుకొని వచ్చాడని విలువ చూపించాడు. ఇంకో మాట మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. పొప్లి అనే వ్యక్తి 28వ అధ్యాయం 7వ వాక్యంలో ఉంటాడు. అతడు కూడా పౌలు గారి మీద మర్యాద చూపించాడు, విలువిచ్చాడు. చాలా మంది సేవకులకు విలువిచ్చి మాట్లాడరు, విలువ లేకుండా మాట్లాడతారు. చాలా మంది భర్తలు భార్యకి విలువివ్వరు, విలువ లేకుండా మాట్లాడతారు. భార్యలు భర్తకి ఇవ్వరు, విలువ లేనితనం. అత్త కోడలకు మర్యాద ఇవ్వదు, నువ్వేమైనా పోషిస్తున్నావా అంటది. అల్లుడు మామకి, మామ అల్లుడికి, అన్న చెల్లెలకి, చెల్లె అన్నకి మర్యాద ఉండదు. పూర్వం అత్త ఇంట్లోకి రాగానే కోడలు మంచం మీద కూర్చుని ఏం చేసింది? లేచి నిలబడింది. ఇప్పుడు కోడలు మంచం మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని చిటికేస్తే అత్త భోజనం తీసుకుని రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. తారుమారైందా లేదా? మనం దేవుని బిడ్డలం, విలువ ఇవ్వాలి. భార్య భర్తకి, భర్త భార్యకి. ప్రతి భార్య నా భర్త నాకు ఏమయ్యాడు? ఏమయ్యాడు? కిరీటం. కనుక వాక్యం సెలవిస్తుంది, నీ కుటుంబ సభ్యులకి నీ విలువ ఇవ్వలేదు. చాలా మంది విలువ తక్కువగా మాట్లాడతారు. వాడా, ఆయన, ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు కదా. చెప్పాడు కదా మొహం మీద, ఏమని? నేను నీ ఇంటికి వస్తే నాకు నీళ్ళు ఇవ్వాలి. ఏ విషయమైనా కావచ్చు, ఎవరి విషయమైనా కావచ్చు, ఎవరైనా నీ ఇంటికి వస్తే ముందు విలువ ఇవ్వడం నేర్చుకోవాలి. వాడు ఎటువంటి వాడైనా, హంతకుడైనా సరే. ఈ గుంటూరులో ఒక వ్యక్తిని చంపేశారు. అది కోర్టుకి వెళ్ళింది. ఒక పాస్టర్ గారిని చంపేసి కోర్టుకి వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారు ఏమన్నాడు తెలుసా? పాస్టర్ గారు చనిపోయాడు. వాళ్ళ కుటుంబ సభ్యులు కోర్టుకేసారు. కోర్టుకేసినప్పుడు అతనికి ఉరిశిక్ష పడుతుంది. మతోన్మాదికి ఉరిశిక్ష పడింది. ఆంధ్రజ్యోతి పేపర్లో పడ్డది. ఉరిశిక్ష పడితే ఆ కుటుంబ సభ్యులు ఈ చనిపోయే ముందు ఈ పాస్టర్ గారు ఒక లెటర్ రాసి, ప్రతిరోజు డైరీ రాయటం అలవాటు ఆయనకి, రాసి ఆ మతోన్మాదుల చేతిలో చనిపోయాడు. గుంటూరు దగ్గర తెనాలి. వెంటనే ఇతనికి ఉరిశిక్ష పడే టయానికి ఆ కుటుంబ సభ్యులకి ఆ డైరీ దొరికింది. పరుగున ఆ డైరీ తీసుకెళ్లి జడ్జి గారి ముందు చూపించారు. దాంట్లో ఏమనుందో తెలుసా? ప్రభువు కొరకు బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. ఇదిగో నేను చనిపోతున్నాను, నన్ను చంపేశారని మీరు వీరి మీద ఏ కక్ష సాధించమాకండి, క్రీస్తు ప్రేమలో వీరిని విడిచిపెట్టండి అని రాసి ఆయన వెళ్ళిపోయాడు, చనిపోయాడు. పిల్లరా, ఉరిశిక్షకు ఉరికమ్మం వెక్కాల్సిన ఆ ఇద్దరు మతోన్మాదులను ఆ దైవ సేవకుని ద్వారా క్రీస్తు ప్రేమను రుచి చూశారు. జడ్జి గారి సైతం షాక్ గురి అయిపోయి 1989 అప్పుడు న్యూస్ పేపర్లో ఉంటుంది బహుశా, షాక్ అయిపోయి ఆ కేసుకు వచ్చిన వాళ్ళందరూ ఉలిక్కిపడి క్రీస్తు ప్రేమలో ఇంతటి ప్రేమ దాగి ఉందా, ఇంతటి అమృతం దాగి ఉందా అని ఆశ్చర్యపడ్డారంట. ఆ సంవత్సరములో వేయబడిన వార్తలన్నిటిలో ఈ వార్త హైలైట్. ఆ రోజు నుంచి ఉరిశిక్ష నుండి బయటపడ్డ ఈ ఇద్దరు మతోన్మాదులు ప్రభు సేవ కొరకు ప్రత్యేకించబడ్డారు. నాకు కొట్టావు కదా, నన్ను కొట్టావు కదా, నేను కూడా నిన్ను తిరిగి కొడతానంటే అక్కడ క్రీస్తు ప్రేమ కనబడుతుందా? ఆయన్నే కొరడాలతో కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, చెరసాల్లో బంధించారు. మనం ఏ పాటి వాళ్ళం? నా నిమిత్తం మీకు అవార్డులు వస్తాయి అన్నాడా? నా నిమిత్తం మీకు రివార్డులు వస్తాయి అన్నాడా?
నా నిమిత్తము మీకు కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి, కానీ మీరు వాటిని చూసి వెనకడుగు వేయవద్దు అన్నాడు. ప్రియులారా, ఆదికాండం 29-26 ఇంటికెళ్ళి చదువుకుంటే యాకోబు కూడా లాబాను అంటాడు, పెద్ద కుమార్తెని ఇవ్వకుండా చిన్న కుమార్తెనిచ్చి పెళ్లి చేసే మర్యాద మా వంశావళిలో లేదు అంటాడు అన్నమాట. అక్కడ మనం కూడా పెద్దోడికి పెళ్లి చేయకుండా చిన్నోడికి పెళ్లి చేస్తామా? ఈ వంశాసారం ఆడి నుంచే వచ్చింది. పెద్దోడి మర్యాద చొప్పున ముందు వాడికి పెళ్లి చేసి తర్వాత చిన్నోడికి చేస్తాం. అట్లా కాదని ముందు చిన్నోడికి చేసి తర్వాత పెద్దోడికి చేస్తామా? లేదు. అధ్యాయం చదువుకోండి, అక్కడ ఆ మాటలు రాయబడి ఉంటాయి. కనుక ఈ దినము ఒకటి, మర్యాద లేని పరిసయ్యుడు. ఎవరికి ఇవ్వలేదు మర్యాద? యేసయ్యకి మర్యాద ఇస్తుంది. మన ఇంటికి వచ్చేటప్పుడు మర్యాద ఇస్తున్నావో లేదో ఆలోచించుకో. 2, మర్యాద కలిగిన షునేమీరాలు, దైవ సేవకుని మీద అపరిమితమైన ప్రేమ. 3, ప్రేమ అమర్యాదగా నడవదు. 4, లోక ప్రేమ కాక క్రీస్తు ప్రేమ అనే మర్యాద నేర్చుకోవాలి. 5, యూలి పౌలు ఎడల విశిష్టమైన ప్రేమ కలిగి మర్యాద కలిగి నడిచాడు. 6, పొప్లి పౌలు ఎడల విలువైన మర్యాద చూపించాడు. 7, మా దేశపు మర్యాద ఏంటో తెలుసా? ముందు పెద్దోడికి పెళ్లి చేస్తాం, తరువాతే రెండోడికి పెళ్లి చేస్తాం. కాబట్టి 7 మాటలు నా ప్రభు మీ వినికిడిలో ఉంచును గాక. ఆమె మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు. మనలేనోనే నిన్ను చూడగా మహాగణుడా నా యేసయ్యా, నీకే గాన స్తుతి మాలిక. ప్రేమాస్వరూపి దయగలిగిన మా తండ్రి, పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. అదే కాల సమయం ప్రథమముగా అయ్యా మీకు ప్రాముఖ్యమైన మొట్టమొదటి సమయాన్ని అనుగ్రహించి ప్రార్థన చేసుకోవడానికి మీరు చూపిన కృపను పెట్టుకున్నారు. మీ బిడ్డలు ఎంతో ఆశతో వాతావరణము అననుకూలంగా ఉన్నప్పటికీ మీ సన్నిధికి నడిపించారు. వందనాలు. ఈ చిన్న సంఘాన్ని జ్ఞాపకం దేవా, నాయనా ఒక్కొక్కరి జీవితాన్ని మీరు పరిశోధించండి, ఆశీర్వదించమని అడుగుతున్నాను. వారిలో ఉన్న ప్రతి బలహీనతలను, వారిని వెంటాడుతున్న ప్రతి కటిక చీకటి సమస్యలను, దురాత్మ చీకటిని అయా చాతబడి శక్తులను యేసు నామములో అణిచివేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ బిడ్డలు ఎంతో ఆశతో వచ్చారు. వారి ఆశకు అయా ఇదిగో ప్రభు ప్రతిఫలాన్ని ఇవ్వండి, మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇది ఆసురాలతో మీరు మాట్లాడండి. మంచి ఆరోగ్యాన్ని, బలమైన శక్తిని దయచే, నరనరాల్లో జీవాన్ని, మోకాళ్ళలో గుజ్జు దయచేయమని ప్రార్థిస్తున్నాను. తన కుటుంబాన్ని, కుమారుని మార్చండి. అల్పుడను అభాగ్యుడైన నన్ను విజ్ఞాపం చేస్తున్న కుటుంబాన్ని ఆశీర్వదించండి. మేలు చేయండి. తిరిగి నా ప్రయాణాల్లో తోడుగా ఎత్తబడిన వాక్యం మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేసి మీరే మహిమ పొంది మీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. మరలా మేమందరం కలుసుకునే రోజు, ఈ నామాన్ని ఘనపరిచే రోజు త్వరలో మీరే సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. సమయంలో మీ హృదయపూర్వకమైన అర్పణలు ప్రభు సేవకు సమర్పించాలని ప్రభు సేవకుడిగా మనం చేస్తున్నాను. మరో ముఖ్య విషయం, బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.